మకర రాశి వారికి కలిసి వచ్చే కాలం. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాల నుండి పూర్తి విముక్తి, జరగబోయే మార్పులు ఇవే. మకర రాశి వారికి సమయం ఏ విధంగా కలిసి రాబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి కష్టాల నుండి అయితే బయటపడబోతున్నారు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరు ఎటువంటి కష్టాల నుండి బయటపడబోతూ ఉన్నారు, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయో కూడా మనం తెలుసుకుందామండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దాన్ని వదిలిపెట్టారు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా మీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంత చూసే వరకు కూడా వదిలిపెట్టారు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి యొక్క మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది అని అర్థం. మకర రాశి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. తోటివారి సహాయ సహకారాలు కూడా అందుతాయి. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు కూడా పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన మీకు ఎంతో శ్రేష్టం. ఇష్టమైన కార్యక్రమాలు నెరవేరుతాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరుతాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ముఖ్య విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా కూడా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు కలిగి ఉంటాయి. ఈ రాశి వారికి మీ యొక్క ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది. అవగాహనతో ముందుకు సాగితే మీకు అంతా కూడా శుభం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆవేశం అసలు పనికిరాదు. ఈ రాశి వారికి సమయంలో శాంతి చేకూరబోతుంది. ఇష్టమైన దైవ ఆరాధన మీకు ఎంతో శుభ ఫలితాన్ని కూడా కలిగిస్తుంది. మకర రాశి వారు ఇప్పటి వరకు కూడా చాలా కాలంగా ఉన్నటువంటి అనారోగ్యం నుండి సమయంలో కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు, ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక దగ్గర ఉండనివ్వవద్దు, లేకపోతే అది మీ యొక్క సమస్యను మరింతగా పెంచేలాగా చేస్తుంది. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది. మీ యొక్క తెలివితేటలు, మంచి హాస్య చతురత మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు అయితే కొన్ని అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు ఖర్చులు కూడా అధికంగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా లాభ నష్టాలు కూడా రెండూ ఉంటాయి. గ్రహాల కదలిక వలన మీ యొక్క ఆర్థికపరమైన విషయాలపైన ప్రభావం అనేది పడుతుంది. ఈ కాలంలో డబ్బును కూడా మీరు తెలివిగా ఖర్చు చేయడం చాలా ముఖ్యం. కాలంలో ఉన్నత విద్య లేదా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరొక వైపు శని ప్రభావంతో ప్రతికూల ఫలితాలు కలగవచ్చే సమయంలో అనవసరమైన రిస్కులు తీసుకోకూడదని గుర్తుంచుకోండి. ఈ కాలంలో కొన్ని ఊహించిన ఖర్చులు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో బంధాన్ని బలోపేతం చేయడానికి ఈ సమయం మంచిగా ఉంటుంది. మీకు అదనపు బాధ్యతలు, ఒత్తిడి కూడా ఉంటాయి. కుటుంబ సభ్యులతో బహిరంగంగా నిజాయితీగా ఉండడం వలన వారితో ఓపెన్గా మాట్లాడేందుకు మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ రాశి విద్యార్థుల తర్వాత నుండి కూడా ఉద్యోగపరంగా, విద్యాపరంగా కూడా సానుకూల ఫలితాలను పొందుతారు. ఉన్నత విద్య, కొత్త కోర్సులు లేదా మేధోపరమైన కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. గురుడి ప్రభావంతో ఈ కాలంలో మీరు ఉన్నత విద్య సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా చేస్తారు. అయితే శని సంచారం ప్రభావంతో కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది. మీరు నిరంతరం అధ్యయనం చేయడం వలన పురోగతిని కూడా ఈ సమయంలో సాధించబోతున్నారు. మకర రాశి వారికి కెరియర్లో పురోగతి లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. గ్రహాల కదలిక వలన శుభ ఫలితాలు రాబోతున్నాయి. గురుడి ప్రభావం కారణంగా మీకు సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది. అయితే ఈ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉండడం చేత మీ కెరియర్లో కొంత ప్రతికూల ప్రభావం పడుతుంది.
శని సంచారం సమయంలో మీకు అదనపు బాధ్యతలు కూడా మీద పడతాయి. మీరు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే సవాళ్లను అధిగమించి విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయనే చెప్పాలి. చూసారు కదండి, మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా. ఇక మకర రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము కూడా అధికంగా ఉంటాయి. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు. రచన, వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము కూడా వీరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టమే. ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు. ఏదో ఒక విధముగా సర్దుబాటు అయ్యి ధనము వారి యొక్క అవసరాలు గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన అనుచర వర్గం వీరి వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. మకర రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని కూడా చెప్పవచ్చు. ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీదనే వీరికి విశ్వాసం అనేది ఉంటుంది. మూఢ నమ్మకాలను వీరు అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహ జగత్తులో విహరించారు. కొన్ని రాశుల వారు ఊహ జగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం, ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందువలన వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఈ రాశివారు ఎప్పుడూ కూడా తమ యొక్క సౌందర్యం పైన అధిక ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటి వాటిపైన ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది. వస్త్రధారణలోనూ కూడా తమ అభిరుచికి తగ్గట్టుగా వీరు వ్యవహరిస్తారు. వీరి యొక్క వస్త్రధారణ చూసి చాలామందికి వీరు అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వలన మకర రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారిపైన జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది కనుక ఈ కారణంగా శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బుధవారం కూడా శుభదినమే, అయితే గురువారం మాత్రం అశుభదినంగా ఉంటుంది. ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి. మీ ఇంట్లో శ్రీయంత్రం స్థాపించి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. శ్రీ మహాలక్ష్మి మంత్రాలు, స్తోత్రాలను పఠిస్తూ పూజించండి. ఈ సంవత్సరం మీరు శని, కుజుడు, గురువు మరియు రాహు మంత్రాలను పఠిస్తే అంతా కూడా మేలు కలుగుతుంది. శనివారం నల్ల రంగు వస్తువులను ఆలయ పూజారులకు, పేదలకు దానాన్ని చేయండి. మీ యొక్క జీవిత భాగస్వామికి విధేయులుగా, అనుకూలంగా ఉండండి. వివాహేతర సంబంధాలలో ఎప్పుడూ కూడా పాలు పంచుకోవద్దు. వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు, కష్టాలు, దురదృష్టాలను తీసుకువస్తాయి. చూసారు కదండి, మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.